కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధర్మపురి మున్సిపల్ పరిధిలోని ఇంటి పన్నులను అడ్డగోలుగా పెంచారని బీఆర్ఎస్ నాయకుడు సంఘీ శేఖర్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మున్సిపల్ కమిషనర్కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వినతి పత్రాన్ని అందజేశారు. పెంచిన ఇంటి పన్నులను వెంటనే తగ్గించాలని కమిషనర్ను కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు సంఘీ శేఖర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రామయ్య మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలోని ఇంటి పన్నుపై ఒక నిర్దిష్ట పరిమితి ఉండేదని తెలిపారు. మార్చి నెలలో మున్సిపల్ పాలకవర్గం గడువు పూర్తయిన తర్వాత నుండి అడ్డగోలుగా ఇంటి పన్నులను పెంచారని ఆరోపించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు కొరత ఉన్న కారణంగానే ఇట్టి రీతిలో ఇష్టారీతిలోని ఇంటి పన్నులను పెంచి పేద ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ధర్మపురిని పూర్తిగా సర్వే చేసి ఇంటి పన్నులకు ఒక నిర్దిష్టమైన ధరలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న కాలంలో ధర్నాలు చేసి తీర్తామని హెచ్చరించారు. దాన్ని చేయడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి ట్యాక్స్ 3 టైమ్స్ 600 ఉంటే దాదాపు 3000 రూపాయలు చేయడం జరిగింది. దీన్ని టీఆర్ఎస్ పక్షాన మేము కమిటీ ఉన్నన్ని రోజులు ఈ ట్యాక్స్ను పెంచకుండా ఆపేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ధర్మపురిలో బడుగు బలైన వర్గాలు చాలామంది ఉన్నారు. ఈ ట్యాక్స్ వలన ధర్మపురి యొక్క ప్రజలకు బాగా కష్టమైంది. కాబట్టి దీన్ని వెంటనే తగ్గించాలని కోరుతూ టీఆర్ఎస్ టౌన్ పక్షాన దీనికి ఇష్టం సార్ దీనిపై ఖచ్చితంగా చర్య తీసుకోవచ్చు. పెరిగినటువంటి హౌస్ ట్యాక్సెస్ విషయంలో ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే గతంలో మేము ఉన్నప్పుడు మున్సిపల్గా మార్చినాం, గ్రామ పంచాయతీ నుండి మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపల్గా మార్చిన సందర్భంలో 3 సంవత్సరాల వరకు ఎలాంటి ట్యాక్స్లు పెంచరాకుండా ఉంటుంది. ఆ 3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా 2 సంవత్సరాలు కూడా మేము దాన్ని పెంచుతా అంటే కూడా మా అప్పుడున్న మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారికి చెప్పడం జరిగింది. అప్పుడు మేము మా కమిటీ ఏదైతే మా పాలకవర్గం ఉందో వారి ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఏంటంటే 40 పైసలు ఒక ఫీటుకు ఆ లెక్కల మేము ఒక తీర్మానం చేసి పంపడం జరిగింది. అది CDMA ద్వారా మళ్ళీ ఏదైతే ట్యాక్స్ ఆ విధంగానే డబ్బులు వేయాలని చెప్పి వాళ్ళు మన ఆఫీస్కు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడైతే మార్చు అయిపోయిందో 2024-25 మార్చి అయిపోయిందో ఆ అయిపోయిన వెంబడే వీళ్ళందరూ కూడా ఏకదాటిగా ట్యాక్సెస్ను పెంచడం జరిగింది. ఆ పెంచినది ఏ విధంగా పెంచారు అంటే కూడా ఒక క్లారిటీ అనేది మున్సిపల్ కమిషనర్ గారికి కానీ